హలో! ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను ఇంట్లో చికెన్ చేశాను. చికెన్ చాలా టైప్స్‌లో వండుకోవచ్చు. చాలా రకాలుగా చేస్తాను. మనకి ఎట్లా తినాలనుకుంటే అట్లా మూడ్‌ని బట్టి చేసుకుంటాము. ఈసారైతే పిల్లలందరికీ బాగా సర్దులు, దగ్గులు అయినాయి. అందుకని మంచిగా మిరియాలేసి చారు చారు చేసినాను. మస్తుంటది నా స్టైల్‌లో చికెన్. ఒకసారి ట్రై చేసుకొని తిని చూడండి. దెబ్బకి సర్దులు, గిర్దులు అన్నీ ఉష్ అయిపోతాయి. దానికి కావాల్సినవి ఏంటి అంటే చికెన్ ఒక తీన్ పావు తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా దాన్ని బాగా మంచిగా ఒక 3, 4 సార్లు వాష్ చేస్తాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా కదా, నాకు ఏదైనా బయట నుంచి తెస్తున్నామంటే అది 3, 4 సార్లు కడిగిందాక మంచిగా తృప్తి అనిపియదు. కడిగిందే మళ్ళా మళ్ళా కడుగుతాను. ఇక అందుకని బాగా చికెన్‌ని మంచిగా రెడ్ రెడ్ వాటర్ అంతా పోయిందాక, వైట్ కలర్ వాటర్ వచ్చిందాక బాగా 2, 3 సార్లు అయితే కడిగేసేసిన తర్వాత మనకొక 3 టమాటోస్, ఇంకా మంచి పెద్ద సైజు 3 ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు మనం కారం తినే దాన్ని బట్టి ఉంటుంది. కారం, పచ్చిమిరపకాయలు ఎన్నంటే అన్ని తీసుకోండి. లేదు అంటే తక్కువ తీసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర ఇవి తీసుకొని ఈ చికెను నేను ఎట్లా చేస్తాననేది మీరు ప్రాసెస్ గమనించండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. అసలు ఇంకా చపాతీలలో ఒకవేళ చపాతీలున్నా సరే, చపాతీలలో ఈ చికెన్ చారు చారు యేసుకొని నానబెట్టుకొని చపాతీలను తింటే ఉంటది అసలు మస్త్ అంటే మస్త్ హైలైట్ ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మనం ఏదైతే గిన్నెలో చేయాలనుకుంటున్నామో చికెన్‌ని ఆ గిన్నెలోకి వేసేసుకొని, ఇంకా టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలని మనము కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునే వెజిటబుల్స్ ఏవైతే చికెన్‌లో వేయిస్తున్నామో టమాటా, ఉల్లిగడ్డ అవన్నీ మనం కట్ చేసుకునే విధానంలో కూడా టేస్ట్ అనేది ఉంటది. నేను అనుకుంటాను. మరి మీరేమనుకుంటారో చెప్పండి. ఎప్పుడైతే మనం చిన్న చిన్నగా ఉల్లిగడ్డలు, చిన్న చిన్నగా టమాటాలు కట్ చేసినప్పుడు ఒక రకమైన టేస్ట్ వస్తది. మళ్ళీ పొడువుగా కట్ చేసినప్పుడు ఇంకొక రకమైన టేస్ట్ వస్తది. మీరు ఎప్పుడైనా గమనించండి. నేనైతే చాలా సార్లు గమనించాను. అందుకే నేను ఈ ప్రాసెస్ అనేది ఒక్కొక్క కర్రీ దాంట్లో ఈ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు కలుపుకొని మిక్స్ చేసుకునే కూర కాబట్టి ఇంకా దాన్ని మనము ఊరికే గంట పెట్టి కలపడము, మళ్ళీ ఊకే మూత తీసి చూడడం ఇటువంటిది ఏమి ఉండదు. ఒక్కసారి పొయ్యి మీద అక్కడ పడేసినామంటే అది లాస్ట్‌లో ఉడికిందాక 2 సార్లే, 2 అంటే 2 సార్లే తీస్తాం మూత. అందుకని అన్నీ చికెన్‌లోనే వేసేసుకొని పొడుగుగానే కట్ చేసుకోవాలి. అడ్డంగా ఏం కొయ్యొద్దు ఇంకా. పచ్చిమిరపకాయలు కానీ నిలువుగా కోసేసేయాలి. టమాటాలు కూడా నిలువుగా కోయాలి. ఇంకోటి ఉల్లిగడ్డలు కూడా నిలువుగా కోయాలి. ఇట్లా కోసుకున్నాక ఇక 3 గంటలు నూనె అయితే వేసుకుంటున్నాను. తర్వాత నేను నూనె అయితే ఇది మన సన్‌ఫ్లవర్ గోల్డ్ డ్రాప్ ఉంటుంది కదా, అది వాడతాను. నెక్స్ట్ కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. కొంచెం అంటే చాలామంది చిటికెడు బిటికెడు వేసుకుంటారు. కొంచెము ఒక గంట వేసుకుంటే పసుపు వల్ల టేస్ట్ కూడా వస్తుంది. మళ్ళీ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కల్లుప్పు వాడొచ్చు కానీ నాకు ఇదే అలవాటు అయిపోయింది. ఇక ఇదే వాడుతున్నా. కారం అయితే ఒక 4 గంటలు వేసినాను. మా ఇంట్లో కారం గట్టిగానే తింటారు. మొన్ననే చెప్పినా కదా, పచ్చిమిరపకాయల పప్పు చేసినప్పుడు. కారం లేకపోతే ఇక సప్పగుందంటే నువ్వే తిను అని మొఖం మీద పడేస్తారు. ఇక అట్లుంటది మా ఇంట్లో. కారం ఉండాలా, గట్టిగా కారం తగులుతూనే తిన్నట్టు ఉంటుంది ఆళ్ళకి. ఇంకొకటి అల్లం ఎల్లిగడ్డ వేసినాను. ఈ అల్లం ఎల్లిగడ్డ నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను అనేది నా ఛానల్లోకి వెళ్ళి వీడియో చెక్ చేయండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నేను ఎట్లా రెడీ చేసుకుంటాననేది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే వేసేసినాను. ఇంక తర్వాత మనం ఒక చెంబు నీళ్ళు తీసుకున్నాను. ఇంకెక్కువ తీసుకోలే. ఒక చెంబు వాటర్ వేసి ఇంకా దీన్ని ఇంక చెంబు వాటర్ వేసిన తర్వాత ఇంక అసలు మనం గంట పెట్టి కలపొద్దు. దాన్ని అటు ఇటు ఇటు అటు తిప్పి సెట్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేయాలి. పొయ్యి మీద పెట్టిన తర్వాత కూడా అస్సలు కలపొద్దు. గంట పెట్టి మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు ఆగాలి. ఒక 5 నిమిషాలు ఆగాలి. 5 నిమిషాలు అయ్యే లోపల నేను ఇంగా లాస్ట్‌లో వేయడానికి గరం మసాలా నూరుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో పిల్లలకి సర్ది ఉంది అని చెప్పినాను కదా, ఈ సర్ది దగ్గులన్నీ అయిపోతాయి. ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క, ఇంకోటి లవంగాలు, కొంచెం సాజీరా కూడా వేసుకుంటున్నాను. ఇవి మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను ఎందుకు వేస్తున్నానంటే పిల్లలకి సర్ది ఉందని వేస్తున్నాను. 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి, కూర అయితే ఇట్లా ఉడికినట్టు అవుతుంది. అప్పుడు మీరు గంట పెట్టి దాన్ని ఒక్కసారి కిందిది మీదికి, మీది కిందికి వేసి కలపాలి. మంచిగా ఒక్కసారి కలిపిర్రు అని అంటే ఇక సెట్. ఈ ప్రాసెస్ అంతా మనం ఈ చికెన్ కర్రీ చేసుకునే ప్రాసెస్ అంతా స్టవ్ అసలు సిమ్‌లో పెట్టొద్దు. హైలో పెట్టే చేయాలి.
ఒక 5 నిమిషాలు మళ్ళా మూత పెట్టేసి ఒక 5, 10 నిమిషాలు చూడండి. తర్వాత ఇగోండి ఇట్లా అయిపోతది. వాటర్ అంతా ఇంకిపోయి నూనె బయటికి తేలినట్టు అయితది. సూపర్ అంటే సూపర్ గ్రేవీ వస్తది. ధనియాల పొడి కూడా ఏసినాం కదా! హైలైట్ జ్యూసీ జ్యూసీ ఉంటది. మనం రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు అవి ఉంది కదా! గరం మసాలా అది కూడా వేసుకొని ఒక్క 2-3 మినిట్స్ మూత పెట్టి ఉంచేసి చూస్తే ఇంగ స్మెల్ తోటే కడుపులో గుడగుడ ఆకలైతది. వేడి వేడిగా రెడీ చికెన్ చారు.